పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ అంగన్వాడీ టీచర్పై తెలుగుదేశం నాయకుడు బొడ్డు వెంకటేశ్వరరావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కంకనాలపల్లిలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న స్వర్ణలతను అంగన్వాడీ కేంద్రంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి అని వేధిస్తూ ఉన్నాడు. అది చాలదు అన్నట్టు ఆమెకు పదే పదే ఫోన్ చేసి తన కోరిక తీర్చమని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధితురాలు మాట్లాడుతూ, వెంకటేశ్వరరావు తనను మా పార్టీ అధికారంలో ఉంది, మీరు దళితులు నన్నేమీ చేయలేరు అంటూ కులం పేరుతో దూషించాడు అని తెలిపారు. తన భర్త చనిపోతే ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇప్పిస్తాను అని చెప్పి ₹1,00,000 డిమాండ్ చేస్తూ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు స్వర్ణలత. అదే మా గ్రామానికి చెందిన కమ్మ సర్వల కులం బొడ్డు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు సార్. అదేమంటే ప్రతిసారి వాళ్ళ తమ్ముడు కొడుకే అన్ని ఇవ్వాలని చెప్పి అదొక కారణం చేత చేస్తున్నాడు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు కానీ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడీ నుంచి వచ్చి పౌష్టికాహారం ఇవ్వాల్సిందిగా నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడు సార్. కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కానీ తల్లికి కూడా ఆధార్ కానీ తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్. ఆధార్ తెచ్చుకో అన్నీ ఇస్తున్నారని ఇస్తానని చెప్పినా వినట్లేదు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వు అంటే నాకు ఇష్టమని, నా మీటింగులకు వస్తానని, నేను చెప్పినట్టునే వినాలని చెప్పి నాకు ఇష్టాలు ఎక్కువని చెప్పి నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నిన్ను తరచు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్.